సింపుల్ అండ్ టేస్టీ పాలకూర రైస్ అయితే చేసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే ప్రిపేర్ చేశాననమాట. ఇంకా అందరం అయితే చక్కగా తినేసాము. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. పాలకూరనైతే ఈ విధంగా బాయిల్ చేసుకున్నానండి ఒక 2 మినిట్స్. తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని అందులో అల్లం, రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ప్యూరీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. అండి అనేది పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర బగారాకైతే వేసుకున్నాను. తర్వాత పాలక్ ప్యూరీ వేసేసుకొని కొంచెం పసుపు, ధనియాల పౌడర్, స్వీట్ కార్న్ అయితే వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఇంకా పచ్చివాసన లేకుండా కాసేపు అయితే మూతబెట్టి అయితే ఉడికించుకున్నానండి. ఇలా ఉడికిన దాంట్లో మనం వండుకున్న రైస్ అయితే వేసేసి కలిపేసుకోవడమే. అలా అంటే చాలా బాగుంటుందండి ఈ పాలకూర రైస్ అయితే. ఇంకా కలిపేసుకోవడమే. నా దగ్గర కొంచెం క్యారెట్ ప్యూరీ ఉంటే అది కూడా వేసేసుకున్నానండి. ఈ విధంగా నేను కాజు ఇంకా పన్నీర్ అయితే రోస్ట్ చేసి వేసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. రెసిపీ అయితే చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.